ఈరోజు రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య మైదానంలో పీస్ మెసేజ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సిరాజ్ ఉర్ రెహమాన్ గారి మనం స్పీచ్ విన్నాము. నిజంగా చాలా అద్భుతంగా ఉంది స్పీచ్. అలాగే ముఖ్యంగా ఎంత మెస్మరైజింగ్ అంటే ఈ కొన్ని క్షణాలు కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది మైండ్ అంతా కూడా. నిజంగా ఆయన చెప్పిన మాటలన్నీ కనుక మనం పాటిస్తే ఒక అద్భుతమైన దేశాన్ని మనం చూడొచ్చు, అలాగే అద్భుతమైన ప్రపంచాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే ముఖ్యంగా ఈరోజు భగవంతుడు ఒక్కడే, అలాగే మన దేశం ఔన్నత్యం గురించి, అలాగే మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి, అలాగే ఫస్ట్ వరల్డ్ వార్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఒక క్షణం మనం అంతా కూడా ఆ వైపుకి ఆలోచిస్తే ఎలా ఉన్నాం, సమాజం ఎలా ఉంది, మనం ఇంకా ఎన్ని మార్పులు చేసుకోవాలి, ఎలా ఉండాలి అన్నది కూడా మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ అనుసరణీయం ఇలాంటి మాటలు ఆయన చెప్పిన ప్రవచనంలోని యొక్క మంచి మంచి సూక్తులు కనుక మనం పాటిస్తే ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ప్రతి వ్యక్తి చేరుకుంటారు. అలాగే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం, అలాగే భగవంతుడు ఒక్కడే, అలాగే ముఖ్యంగా మానవ హక్కులు మనం పరిరక్షించుకుంటూ నైతిక విలువలతోటి మనం నడిస్తే కనుక ఖచ్చితంగా ఒక మంచి ప్రపంచాన్ని, ఒక మంచి సమాజాన్ని చూడగలుగుతాం. అలాగే రాబోయే భవిష్యత్ తరాలకు కూడా మనం ఇలాంటి మంచి మాటలతోటి కనుక మనం అందరం కూడా నడిస్తే కనుక మన భవిష్యత్తు తరాలు కూడా బాగుంటాయి. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి అన్నది కూడా చెప్పారు. సిరాజ్ గారి స్పీచ్లో ఆయన అంత చిన్న వయసులో అంత అద్భుతంగా నిజంగా భగవద్గీతలోని శ్లోకాలు కానీ ఖురాన్ కానీ అంత అవపోసన పెట్టి మనకి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఆయన వ్యక్తిత్వం కానీ చెప్పడంలో మనం ఉన్న దివ్యత్వాన్ని గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ మనం అందరం ఒకటే, మానవులందరూ ఒకటే. ఇవన్నీ కూడా హిందూ, ముస్లిం, క్రిస్ట్ అనేది ఉన్నా కానీ మనందరం ఒకటే అన్నది ఒక నిజాన్ని మనకు ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఏదైనా ఇన్ కేసు యాక్సిడెంటల్ కేసు అయినప్పుడు అందరిలోని ప్రవహించే రక్తం ఒకటే, అందరిలో ఉండే భావనలు ఒకటే, ఫిజికల్గా కానీ అన్నీ కూడా ఒకటే అన్నది ఎంతో బాగా చెప్పారు. నాకైతే నిజంగా రావడం చాలా మంచిదైంది. చాలా బిజీలో ఇప్పుడు మీటింగ్లోంచి కాల్ చేస్తే వచ్చాను నేను అక్కడ ఆపి. నిజంగా వెరీ వెరీ నైస్ అండి మీ స్పీచ్. అంత చిన్న వయసులో సిరాజ్ గారి స్పీచ్ వినే నాకు భాగ్యం కలిగింది. నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. మీరు బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.